ప్రజల ఆస్తి కాంగ్రెస్ కు ఏటీఎం లాగా మారిందంట. ఇది ఎవరంటుర్రు? ఆ కేటీఆర్ అంటుండ్రు. దీనికి మేము ఒప్పుకోము అని కేటీఆర్ వెల్లడి చేశారు. ఇదేంటంటే హిల్డ్ బి పేరిట కాంగ్రెస్ 5 లక్షల కోట్ల భూ కుంభకోణం చేస్తుంది. రాహుల్ గాంధీ స్పందించకుంటే ఆయనకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లే అని రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్. ఆయన ఏమంటున్నాడంటే హిల్డ్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ఇది అక్రమం, అన్యాయం. 5 లక్షల భూ కుంభకోణం చేస్తున్నారు, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం. దీనికి మేము ఒప్పుకోము. ఇది మొత్తం కూడా ఎవరిదంట? ప్రజల ఆస్తి కాంగ్రెస్ ఏటీఎం గా మార్చుకుంది. రాహుల్ గాంధీ స్పందించకపోతే ఇందులో మీకు కూడా భాగం ఉంటుంది అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. చూడండి, 5 లక్షల కోట్ల విలువైన తెలంగాణ ప్రజల ఆస్తిని కాంగ్రెస్ కు ఏటీఎం గా మారుస్తామంటే ఒప్పుకునేదే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సొంతానికి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. మీరు ఇట్లనే చేస్తే తెలంగాణ ప్రజల కోసం మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఈ హిల్డ్ పి ఆపాలి, ఇది ప్రభుత్వ ప్రజలవి ఈ ఆస్తి, మేము దీనికి ఒప్పుకోము. కాంగ్రెస్ పార్టీ సొంతానికి నిర్ణయం తీసుకొని తెలంగాణ పార్టీ భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని ప్రజల తరఫున పోరాటం చేస్తుందని, బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంటే హిల్డ్ పిని భారత్ లోని అతిపెద్ద భూ కుంభకోణంలో భాగంగా ఒకటిగా కేటీఆర్ అభివర్ణించారు. ఇదేంటంట చూడండి, భారత్ లోనే అతిపెద్ద కుంభకోణంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇందులో మీ పాత్ర ఉందా అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్టుగా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా లేకుంటే తెలియదా? ఎందుకు మౌనంగా ఉంది, లేకుంటే తెలిసి మౌనంగా ఉందా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఇక్కడ బాగా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు మాత్రపు ధరకే సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఎవరు కల్పిస్తున్నారు ఈ వీలు? కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ భూములను తీసుకెళ్లి డెవలప్మెంట్ కోసమో లేకుంటే ఇంకా లాభాల కోసమో దేనికోసమో అని చెప్పేసి ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగిస్తే అది కరెక్ట్ ధర ఇస్తుందా ఇవ్వదా అంటే కేటీఆర్ అంటున్నాడు, కరెక్ట్ ధర ఇవ్వకుండా నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఈ ప్రభుత్వ భూములు మొత్తం కూడా తెలంగాణ ప్రజలది. ఇది నువ్వు ఈ హిల్డ్ పి కొనసాగించడానికి నీకు అధికారం లేదు. ఒకవేళ నువ్వు దీన్ని ఇట్లే కొనసాగిస్తే మా పోరాటం ఆపము, ఇది తెలంగాణ ప్రజల స్వాస్థ్యము అని కేటీఆర్ వెల్లడించారు.